పెద్దలారా, పిల్లలారా, ఒక జీవితం అనేది మనం చాలా చారిత్రాత్మక కథలు చదువుతాం కదా. ఆ కథల్లోంచి మనం నేర్చుకునే అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుని వాటి వాటిని అన్వయించుకొని మన జీవితాన్ని నడిపించడం అనే సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. నా పేరు ఆర్నిపల్లి వెంకటనాయుడు. నేను పుట్టిన ఊరు కాగం, తెర్లాం మండలం. నేను 5వ సంవత్సరం వచ్చేసరికల్లా కాగంలో స్కూలు లేనట్టే. ఎందుకంటే చిన్న పశువుల పాక, ఆ పాకలో ఒక నెట్టతో ఉండి ఆ నెట్టు మీద 4 తాటి కొమ్మలు ఉండే పరిస్థితుల్లో ఆ సంచి పట్టి పరిగెత్తి ఆ ఇసుకలో కూర్చుంటే నలుగురో 5గురో ఉంటే గురువులు వచ్చి వారు ఏదో మొదటిసారి ఒక 10 నిమిషాల పాటు ఆలో ఈలో అనేవాళ్ళు. తర్వాత గురువులు చక్కపోయి ఆరేత గురువుల సేవలు చేసుకునేవాళ్ళం. ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపు నిండా తిందామంటే అన్నం ఉండేది కాదండి. అంటే అప్పుడు అన్నం లేక అంబలి తినేవాళ్ళం. ఇప్పుడు అన్నం తినడానికి వీలు లేక అంబలి తాగుతాం. ఆ వయసు మళ్ళీ మీకు వస్తుంది. అప్పుడు మా మదరాలు అనుకునేవాళ్ళు, నా పిల్లలకి ఇంత అన్నం ఎప్పుడు పెట్టగలమా, ఎప్పుడు ఈ ఓదన్నము ఈ ఆరికన్నమైనా వదన్నం పెట్టి రోజులు మాకు రావని మా చిన్నప్పుడు మా కళ్ళ ముందే మా తల్లిదండ్రులు కన్నీరు కార్చేవాడు. అలాంటి కుటుంబాల నుంచి అప్పుడు కాగంలో స్కూలు లేదు అనే పరిస్థితుల్లో మా మేనత్త గారు చింతాడ నాన్ ప్రెసిడెంట్ కర్రీనారాయణ గారు నన్ను ఎస్పెషల్గా కొన్ని ప్రశ్నలు అడిగేవారు. తన ఊరు నుంచి వచ్చేటప్పుడు నెలలు తిథులు ఏవో చెప్తే గడసరిగా నేను మాట్లాడేసరికల్లా వీడు పనికొస్తాడు చదువుకుంటాడని నన్ను తీసుకోబోతే మా తల్లిదండ్రులు ఇంటి దగ్గర పశువులు కాస మనిషి లేరు అనే పరిస్థితిలో కాదు అంటే వాళ్ళ వెనకత్తల కుక్క పరిగెత్తి వాళ్ళతో కూడా అక్కడికి వెళ్ళిపోయాను. 5వ సంవత్సరం వయసు నుంచి అక్కడే స్థిరపడిపోయి చదువు అంటే మక్కువతో బీకాం వరకు ఎక్కడ ఏ బ్రేక్ లేకుండా చదువుకున్నానండి. ఆ తల్లిదండ్రులు వెనక్కి నాకు ఉన్నారు అన్నంతవరకే కానీ వారి సపోర్ట్ తీసుకోవడానికి కానీ వారి సలహాకి కానీ నేను ప్రయత్నించేవాడిని కాదు. నన్ను నేనే మలుచుకునేవాడిని. అంటే పరిసరాలు ఏ ఆధారం లేనప్పుడు పరిసరాలే దైవారాధాలుగా మనకు ఉపయోగపడతాయి. మన బ్రెయినే మనకే తల్లి తండ్రి అన్న తమ్ముడు అంతా మన బ్రెయిన్ అవుద్ది అనేది నాకు సాక్ష్యం. అప్పుడు ఇంటి దగ్గర ఇంటర్ అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత చదువుకోవడానికి మరి అవకాశం లేకపోతే మా అమ్మగారు మా మేనమామ గారైన మరువాడ సర్పంచ్ సింగిరెడ్డి అప్పలనాయుడు గారిని నా కొడుకుని చదివించు అని వెళ్ళి కొంగు చేసి అడిగింది. ఆ ఇంటర్మీడియట్ నుంచి బీకాం బీఈడి వరకు ఆయన పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడితో డిగ్రీ కూడా పూర్తి చేశారు. అది అయిన తర్వాత 8 సంవత్సరాల గ్యాప్లో ఆయన్ని పట్టుకొని వీరిని పట్టుకొని ఏవో చిన్న ఉద్యోగాలు చేస్తూ ధైర్యం మర్చిపోకుండా ధీమాగా సంఘ జీవనంలో ఒక మగధీరుడిగానే బ్రతికి ఆఖరికి 80లో బీకాం అడిగి బీఈడి వచ్చిందండి. ఆ బీఈడి చేసిన తర్వాత అప్పటి కలెక్టర్ గారు పాల్ భుయాని గారు నా వయసును ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులను పురస్కరించుకొని మొదటి లిస్టులోనే నాకు టీచర్గా ఇచ్చారు. అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించి ఇప్పటి వరకు ఎలాంటి అధైర్యము భయము వెనక చూపు లేకుండా నాకు నచ్చిన కళారంగంలోనూ వైద్య రంగంలోనూ అలాగే సేవా రంగంలోనూ విద్యారంగంలోనూ ముందుకు దూసుకుపోవడం ఒకటే నా జీవితంలో. అది ధర్మబద్ధమైంది. నాకు ఒకటి ప్రిన్సిపల్ అండి, ఎవరిని మనసునైనా మనం బాధ పెడితే మూట కట్టుకున్నట్టే, మన మనసును బాధ పెట్టుకున్నా మూట కట్టుకున్నట్టే. ఎవరిని బాధ పెట్టునే గోడకేసి మల్లెపువ్వు వేస్తే మల్లెపువ్వు వస్తుంది, రాయి వేస్తే రాయి వస్తుంది. అలాగే నేను మంచి చేస్తే మంచి ఫలితం పొందుతాను, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం పొందుతాను అనే ప్రిన్సిపల్తో ఎవరిని బాధ పెట్టకున్నా అలాగని అణగమణగి తలంచుకోకుండా నాకు నచ్చిన విజయవంతమైన పాలసీ మ్యాటర్తో 74 సంవత్సరాల వయసు వరకు పరిపూర్ణం చేసుకోగలిగాను. ఇప్పటికీ నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకుంటున్నాను. దానికి ఆరాధ్యంగా నేను అనుకునే ఏ కట్టడికైనా నా భార్య నాకు పురోహితుడు, నా భార్య నాకు దేవుడు అనుకుంటాను. తన భర్తే దేవుడు అనుకుంటుంది. ఎవరికైనా అంతే కదండి. అన్నం పెట్టి బట్టిచ్చి సౌఖ్యంగా చూసేవాళ్ళే దేవుళ్ళు. ఇంటి దగ్గర మగవాడికి వచ్చేసరికల్లా అన్నం పెట్టి మనసుకు కష్టం కలగకుండా హాయిగా తన భర్తే దైవంగా చూసుకునేటప్పుడు ఆ భార్య వీడికి దేవుడు అవుతుంది.
అలాగే భార్యని కష్టపెట్టకుండా వీలైనంత వరకు ఆ భార్యని మంచి ఆనందంలో ఉంచగలిగిన వాడే దేవుడవుతాడు. మధ్య మధ్యలో అందరి జీవితాలు మహాభక్తుడైన రావణాసురుడికి కాలం మధ్యలో వచ్చి తప్పు చేయించింది. అలాగే భక్తులు గారు గొప్పవారికైనా మధ్యలో కాలంలో తీసుకొచ్చే కష్టాలు కొన్ని వచ్చినాయి. నిబ్బరంగా వాటిని తట్టుకోగలిగే శక్తిని అలవర్చుకుంటే ప్రతివాడు వీరుడే, ధీరుడే. వాడి జీవితం అందరిలో నాలుకల మన్ననగా ఉండి మంచి ఆదర్శవంతమైన జీవితం కొనసాగుతుందనేది నా నమ్మకం. అన్నిటికన్నా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను యువతకి. నీ దేశాన్ని, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ వారిని నువ్వే రక్షించుకోవాలి. రక్షించుకోవలసిన వాడు ధీరోదాత్తుడు కాకపోతే సమాజం సముద్రంలో కలిసిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ కాపాడే ధీమంతులైన యువత, మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు ఆశ, మీరే మాకు రక్షకులు. అలాంటి యువతల్ని మరీ చేతులెత్తి నమస్కారం పెట్టి నా 74 సంవత్సరాల వయసులో నేను నమ్మే సిద్ధాంతం అదే. ఈవేళ మిమ్మల్ని అందరినీ కోరుకునే కోరిక అదే. మీ దేశాన్ని, మీ సంఘాన్ని, మీ సమాజాన్ని, మీ మనుషుల్ని మీరు కాపాడుకోండి. కాపాడుకోకపోతే మీకు భవిష్యత్ తరంలో పిల్లలు, భార్యలు ఉండరు. ఇది నా ప్రార్థన.